జై శ్రీకృష్ణ అండి. నా వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కొంచెం విన్న తర్వాత చూడండి. ఖచ్చితంగా లైక్ చేస్తే కనుక ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాను అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. టాప్ కట్ చేసానండి డ్రెస్. దీని కొలత చెప్పుకుందాము. 38 సైజ్వి. ఇక్కడ భుజాలు వచ్చేసి 7 ఇంచెస్, ఇంకా చంక్ లెంత్ 7 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ షేప్ అండి. ఇది బ్యాక్ పార్ట్ షేపు. ఇదేమో లోపల ఫ్రంట్ పార్ట్ షేపు. ఇక్కడ నుంచి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది వేరే వేరే చేసిన తర్వాత ఇది కట్ చేసేసుకోవాలి. ఇంకా మనము ఇది 7 ఇంచెస్ అంటే బోట్ నెక్ లాగా అనమాట. ఫుల్ షోల్డర్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే గ్యాప్ తీసుకున్నాము. అట్లానే ఈ లోపలి ఫ్రంట్ పార్ట్ కోసము 3/4 ఇంచు అంటే 1/2 ఇంచు పైన మళ్ళీ ఇంకొక 2 గీతలు తీసుకొని మార్కింగ్ వేసుకొని లైన్ వేసుకున్నాము. ఇక్కడ నుంచి అక్కడికి పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ షేప్ కోసము ఇట్లా ఇక్కడి నుంచి ఈ బ్యాక్ పార్ట్కి ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి 3/4 ఇంచు 1/2 ఇంచు పైన 2 గీతలకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది ఎందుకు అనంటే ఇది మనము బోట్ నెక్ లాగా తీసుకుంటున్నాము అన్నప్పుడు ఇక్కడ మనకి కుచ్చులు లాంటివి, క్లాత్ మిగలడం లాంటివి కానీ అట్లా ఉండకూడదు అంటే మనం ఇక్కడ 3/4 ఇంచు తీసుకోవాలి. ఒకవేళ నార్మల్ అయితే కనుక ఇది మొత్తం 6.5, ఈ లెంత్ 6.5 తీసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కోసము 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికేమో 1.5 తీసుకోవాలి. బోట్ నెక్ అయితే 1 ఇంచు, నార్మల్ నెక్ అయితే నార్మల్ చంక రౌండ్కి అయితే ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇంకా బోట్ నెక్ చంక రౌండ్కి అయితే కనుక చంక షేప్ కోసము ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ లెంత్ షోల్డర్ కూడా. ఓకేనా అండి? ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5 ప్లస్ కుట్ల కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసము ఎక్స్ట్రా క్లాత్ కోసము 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి 14 ఇంచులు లేదా 13.5 ఇంచులకి నడుము కోసము మార్కింగ్ పెట్టుకునేసి ఇక్కడ మార్కింగ్ పెట్టుకునేసి తర్వాత అక్కడి నుంచి 20 లేదా 21, 19 ఏదైనా ఓకే. అక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు పావు తక్కువ 10 ఇంచుల వరకు ఉంది. 1.5 ఇంచులు మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకుంటే ఇక్కడ మనకి 11.5 ఇంచు అవుతుంది. అదే 11.5 కింద బాటంకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసుకొని లైన్ వేసుకుంటే కనుక మన కటింగ్ అనేది పూర్తవుతుంది. ఇది క్లియర్గా నేను వీడియోలో కొత్త వాళ్ళ కోసం ఎట్లా అనేది పెడుతున్నాను చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి.